శ్రీకాళహస్తి రూరల్ మండలంలోని తొండమనాడు గ్రామంలో జైహో బీసీ కార్యక్రమాన్ని మండల పార్టీ అధ్యక్షుడు కామేష్ యాదవ్, బీసీ విభాగం అధ్యక్షుడు ఈశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బలహీన వర్గాల ఓట్లను గంపగొత్తుగా వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగా చేశాడని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అత్యధికంగా ఓట్లు వేసేది మన బీసీ సోదరులే అని అన్నారు. గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో బీసీలకు ఒరిగింది ఏమీ లేదని, మాయ మాటలతో బీసీల ఓట్లు దండుకుని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను తన్ని చెత్తబుట్టలో పడేశారని సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డివారి గురవారెడ్డి, మండల బీసీసీల అధ్యక్షులు పి ఈశ్వర్ రెడ్డి, పోలూరు శ్రీనివాసరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక రాష్ట్ర మహిళా నాయకురాలు రేణుకాదేవి, మిన్నల్ రవి తదితర నాయకులు పాల్గొన్నారు. ఓట్లేసే దాంట్లో మెజారిటీ ఉండేది బీసీలే. అందరికీ ఇష్టమైన వ్యక్తులు బీసీలే. అందరితో పాటు కలిసిపోయి మలిసిపోయి కష్టపడి చెవటోర్చి పార్టీని మోసి పోషించేది బీసీలే అని చెప్పేదానికి చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఆలోచిస్తా, నేను ఎప్పుడు కూడా నాకు క్యాస్ట్ పాలిటిక్స్ తెలియదు. గోపాలన్న గాని హరన్న గాని ఒక రెడ్డిని రెడ్డిలాగా దగ్గర తీసుకోవడం, లేకపోతే కమ్మోడు పక్కన పెట్టుకోవడం, ఇంకా ఉన్నది వాళ్ళ రాజకీయం. ఎప్పుడు చూస్తే ఊరందూరులో అధికంగా ఉండేది ఇళ్లలో కూర్చొని మాతో తినేది, మాతో పాటు ఉండేది బీసీ నాయకులే. మీరు గమనించలేదు. నేను చెప్తా ఉన్నా, మళ్ళా వచ్చే 70 రోజుల తర్వాత మళ్ళా మీ గోపాలన్న ఏ రకంగా బీసీలు పెట్టి పక్కన పెట్టి నచ్చాడో అదే రకంగా నేను కూడా ఆ బీసీ పక్కన పెట్టుకొని తల మీద పెట్టుకొని భుజాలు ఎత్తుకొని నడుస్తానని చెప్పి